చేతులు చదువుతాయి. వీరెందుకు చేతులు చదువుకుంటారు? చూడండి మా ఫ్యాన్స్ ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు. కృష్ణకి ఇస్తాడు. నాకు నమ్మకం చేస్తున్నాను. 18 ఏళ్ళకి మీరు చెప్తున్నాను చేస్తాను. మీరు చేస్తే ఈ క్షణం ఇప్పుడు బిడ్డలు పెట్టుకుని పోయినా సరే నేను మానేస్తాను. మీరు చెయ్యమంటే మాత్రం నా ఆపదు. ఏమో బ్రదర్, ఈ చేతులు కాలుతాయి కానీ అప్పుడు నేను ఇంత ఛాలెంజ్ని అంగీకరించి వచ్చాను. మహారాజు నేను నన్ను స్క్రిప్ట్ ఏం చేద్దాం, స్క్రిప్ట్ మీకు ఎవరికి చెప్పాను, డైరెక్టర్ కూడా కొద్దిగా చెప్పాను. కేవలం నా సమర్థత నమ్మకం. ఇందాక ఎన్ని క్వాలిటీస్ కావాలని చెప్పాను, అన్ని నాలో ఉన్నాయి అన్న సంగతి మీకు తెలుసు. దానికి అయితే 10 వరకు 20 వరకు కుదరదు. సరే అన్నాడు. కానీ యోగం చేసిన మనుషులకి దీంట్లో ఇలా రామారావు ఇవ్వడించారు దీనికోసం పక్షిగా చాలా మంది అక్కడ నేను మాట్లాడే సందర్భంలో వచ్చి ఇది కార్యంలో చెప్పి చేస్తున్నాను. చేతులు కాకుండా చేతులు పైకి మనుషులు కెరకండి అతనికి అలాగే నేను రావు పదరావు ప్రభాకర్కి నేను ఎక్కడికి అంతా దిగ్దంతం ఏంటి మేమందరం కుర్రాళ్ళని పిలిచారు, స్కూల్ కుర్రాళ్ళని ఇదే వస్తుంది సార్, యాక్ట్ చేస్తున్నాం కొంచెం చెప్పు. కృష్ణ లేకపోతే పిలిచి ఏంటి ఇక్కడ గోడ పెడతాను, బాగుంటే ఈ చెవులు నేను అన్ని లేదు అదేమి ఫీల్ అవుతాయి. కృష్ణ నేను నీకు వాగ్దానం చేశాను, నువ్వు 300 ప్యాక్చర్ యాక్ట్ చేసినా నీకు మిగిలేదు. నేను 100 పిక్చర్లు వచ్చినా నాకు మిగిలేదు. ఆ వాగ్దానం చేశాను. ఆ వాగ్దానం భంగం చేసేటువంటి పరిస్థితి నాకు ఇంతవరకు నీకు చెప్పని ఒక రహస్యం ఈ సినిమా గురించి చెప్పాను. ఆ రోజు కృష్ణ ఈ సినిమాలో 5,000 ఉంటాయి. ఆ సెంటర్ పేరు సెంటర్ యాక్టివ్గా ఉన్న దేంట్లో కానీ దాన్ని దాగిపోవడానికి ప్రభాకర్ శ్రీలో ప్రభాకర్ గారిని పూర్తి చేసి, గుమ్మడి గారి శ్రీలో గుమ్మడి గారిని వృద్ధేసి, రామబాబు గారి శ్రీలో రామగారు వృద్ధేసి ఈ సినిమాలో ఒక రహస్యం ఉంది. హీరోగా సీతారామరాజు కనపడినంతసేపు స్క్రీన్ మీద కనపడతాడు. అతను స్క్రీన్ మీద కనపడినప్పుడు కనపడనప్పుడు కూడా వినపడేది కూడా సీతారామరాజు. అది దీని రహస్యం. ఇప్పుడు ఆట వేషం సీతారామరాజు తర్వాత ఎక్కువ మా వాళ్ళని కొంచెం క్షీణించారు. సీతారామరాజు సాంగ్ రాయవలసి వచ్చింది. తెలుగు ఆదినారాయణ గారు మీరు హనుమంతరావు నేను వేరే రాసుకుంటూ నా బండి వేసుకుంటూ సందర్భంలో గురుగారిని పిలిచి మీరు ఏదైనా చెప్పి సిచ్యువేషన్ చెప్పి రాయించారు. నా మనసు ఉండబడ్డా మా కోరికలు తీర్చినాక ఇకంలో మాకు కావలసిన సౌఖ్యాలని ఇహపరాలలో కూడా ఒక సౌఖ్యం అది ఎవరైతే శమన సవిత ఈ వెనక ఈ పక్కన ఈ దిగుడు ఈ పైన
అలాగే దీనికి వేరే ఉంటారు కాబట్టి రహదారులు ఎక్కువ ఉంటాయి. ఇది దిక్కులు చెప్పడమే కాకుండా పైన ఉన్నారు, కింద ఉన్నారు అని చెప్పచ్చు. అధోలోకంలో ఉన్నారు, ఊర్ధ్వలోకంలో ఉన్నారు. ఇది పర్యటన మనకి సాధారణంగా కావాల్సినటువంటి అన్ని దిక్కుల్లోనూ సూర్యుడు అక్కడే గంభీరమైనటువంటి అనుభవం చెప్పారు. ఒక రదర్ఫోర్డ్, మా దేశానికి నువ్వు సంస్కారం నేర్పుతావా అని చెప్పేసి ఒక ఇచ్చే లెంగ్తీ స్పీచ్ కావచ్చు. ఆ రదర్ఫోర్డ్ ఇద్దరు ఎదురుపడినప్పుడు లుక్అప్ వన్స్, ఇఫ్ యూ ఆర్డర్ అవర్ పీపుల్స్ arrows will throw into you. గుడ్డలు తెచ్చుకుంటాయి. తెలుగులో ఎంత గొప్ప భాష రాశారో ఇంగ్లీష్లో కూడా అంత గొప్ప సంభాషణ రాశారు. మనది ఓన్లీ ఫైనల్ డైలాగ్ రదర్ఫోర్డ్కే కనిపిస్తారు. ఈ యొక్క డైలాగ్ మీరు వినాల్సిన మీ డైలాగ్. Forgive me, Lord, if I am ending a noble soul. రాష్ట్రం రదర్ఫోర్డ్ అంటాడు, noble soul సీతారామరాజు. Forgive me, Lord, if I am ending a noble soul. వండర్ఫుల్. ప్రతి అక్షరం మీరు బైబిల్ అంటారు చూడండి. ఇప్పుడు మనం డిక్షనరీస్ అంటాం. ఒక సినిమాకి, స్క్రీన్ ప్లేకి, డైలాగ్కి మాయాబలం ఏ విధంగా ఇస్తున్నాయో హిస్టారికల్ చిత్రాలకి అటువంటి డిక్షనరీ అందులో సీతారామరాజు అందించారు. మహారాజు గారు వారు పాల్గొన్నారు. మీ అందరి తరఫున, ఎఫ్డిసి తరఫున, శాసన పరిషత్ తరఫున తెలుపు మనందరం టీ బ్రేక్ అయిన తర్వాత నవయో కిషోర్ డైరెక్ట్గా చేస్తాం. ఒక 5 నిమిషాలు టీ బ్రేక్. అంటే మనం అలా ముఖాముఖి అనుకున్నాం కాబట్టి ఒక్కరించడం చాలా ముఖ్యం అనుకున్నవి అడిగితే మహారథి గారు ఒక్కరించండి ప్లీజ్ దయవుంచి ఎవరైనా ప్లీజ్ ఇస్తా ఎవరైనా. పెద్దలకు నమస్కారం. ఒకనాడు టీపీ మహారాజు గారు కాకుండా పిల్ల నాగేంద్రరావు గారు, అటువంటి సముద్ర సీనియర్ జూనియర్ గారు చక్కనటువంటి మంచి రచయితలు ఎన్నో చక్కనటువంటి మాటలు పాటలు అన్నీ కూడా ఈ చలనచిత్ర సీమకు అందించారు. ఈనాడు చూస్తుంటే అందిస్తున్నారు, కానీ నిన్న విన్నటువంటి ఒక గంట తర్వాతే మర్చిపోతున్నాం. దానికి రచనలో లోపమంటారా, లేకపోతే సంగీత దర్శకత్వంలో లోపమంటారా, దర్శకత్వంలో లోపమంటారా, నటుల్లో లోపమంటారా, చూసే విధానంలో ప్రజల లోపమంటారా, ఇందులో ఏది లోపమంటారు? నా యొక్క చిన్న ఎందుకు రాలేదు, అది రాసేవాళ్ళ లోపమా చూసేవాళ్ళ లోపమా మీ దృష్టి? చూసేవాళ్ళ లోపం. ఎంత కమర్షియల్ పిక్చర్లు చేస్తున్నా, ఎంత బూతుల సినిమాలు చూసినా అద్భుతంగా ఉంటే దానికి అతీతమైన సినిమాలు కూడా అతనే అంత. కాబట్టే తెలుగు సినిమా చరిత్రలో 2 పిక్చర్లు ఉన్నాయి. సెకండ్ టైం కూడా రిలీజ్ చేశారంటే నిజమైన 2 నాలుగు తెచ్చుకుంటా సింగర్ దానికి చెప్పారు కదా లుకప్ వస్తుంది. అది ఫస్ట్ మీటింగ్. లాస్ట్ మీటింగ్లో ఇంకా నేను చెప్పాను కదా, ఇటు యోగము ఇటు విప్లవము 2 ఉపనిషత్తులు ఉంటుంది. ఇక వాళ్ళకి చెప్పాను కానీ ఆ టైం డైలాగ్ ఎట్లా అనేది కూడా అంతవరకు సినిమా రాసుకొచ్చాను. ఆ ప్రాబ్లం వాళ్ళ మీద పెట్టి వాళ్ళతో స్నానం చేయించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ప్రాబ్లం డైరెక్ట్గా నాకు వచ్చింది. ఆఖరిలో రకరకాల విషయాలు ఆయన నేను తీసుకెళ్ళి చేశారని ఆయన సంధ్యా ఉన్నప్పుడు వెళ్ళారు. అవన్నీ వీరు అందుకే నేను పెట్టాను. షార్ట్ బై షార్ట్ చూస్తుంటే షార్ట్కి వచ్చి వేయించాను. సీన్ మొత్తం రాసిన నాడు దగ్గర అంతా అడిగిలో కూర్చొని ఉన్నారు. మధ్యాహ్నం భోజనం కొట్టలేదు. ఎవరో వచ్చి నాకు వినపడకుండా వెళ్ళిపోయాడు. 4 గంటలకి ఏంటి మరి చెప్పాలంటే అప్పుడు సడన్గా ఒక ఫ్లాష్ ఈ 2 చూస్తే
ఇంటిలో వచ్చి అన్నప్పుడు పంచభూతాలను తెలుస్తున్నది యోగశక్తి. అలాగే ప్రభుత్వాల దర్శనం ఆ పంచభూతాలకు పోయినటువంటి నీటిలో ఇక్కడ అద్భుతమైన వందల మందికి మహాధికారి క్లైమాక్స్ సీన్ అన్నం పెట్టింది. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం చేసి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా రదర్ఫోర్డ్ కాల్స్ అని చెప్పేసట్టు ఆ ఏకపాత్రాభినయం కొన్ని వందల మందికి జీవాన్ని ఇచ్చింది. మీరు రాసినటువంటి క్లైమాక్స్ వసమతి ఈరోజు పొద్దున్నే వారి ప్రొడ్యూసర్ అడిగిన ప్రశ్నకు సమాధానం అడిగితే ఏమిటంటే రచయితల్లో డిఫరెన్స్ ఏమొచ్చిందంటే చిన్న ఉదాహరణ. ఆ రోజుల్లో చాలా గౌరవారి నవలు తెలియజేసి అయిపోతున్నాడు. ఇప్పుడు గౌరవారి నవలు అయిపోతున్నాడు. ఇది పెట్టుకుంటుంటే ఒక సాధ్యం. పూర్వకాలం మా కాలం మన ముందు కాలం వాళ్ళు ఇవన్నీ కూడా మూడలు దిగిన పరీక్షలు లాంటి కారణం ఏంటంటే ఇవి మాతృహంతకారి అనేటువంటి ధరణి ఒక కాపుగా థ్యాంక్ యూ అందరికీ